హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి స్టోరీ. ఈరోజు నేను క్విక్గా టేస్టీగా టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. మనకి క్విక్గా ఏదైనా చేసుకోవాలని అనుకున్నప్పుడు, కర్రీస్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా టేస్టీగా టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో 2 మెంబర్స్కి సరిపడా టమాటో రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా 3 టమాటాలను వాష్ చేసుకుని తీసుకున్నాను. తీసుకున్న టమాటాలను పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే జార్లోకి 4 to 5 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచ్ వరకు అల్లం, 6 to 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దీనిని కూడా మెత్తగా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులను, ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఈ మసాలా దినుసులను వేస్తున్నాను. ఈ మసాలా దినుసులను కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కాజుని కూడా యాడ్ చేసుకోవాలి. కాజు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మన రైస్కి సరిపడా సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇది 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ దగ్గర పడేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మిక్స్ చేసుకుని ఇంకొంచెం సేపు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని రైస్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా పైకి కిందికి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిసిన తర్వాత 2 మినిట్స్ సిమ్లోనే ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా రైస్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఈజీగా టమాటా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి కర్రీస్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈజీగా ఇలా టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటో రైస్ లంచ్ బాక్సెస్లోకి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో రైస్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.